గోంగూర పచ్చి రొయ్యలు ఇలా కనుక వండుకుంటే అండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఇందులో ఎటువంటి మసాలా ఏమీ వద్దు. ఇలా వండితే చాలండి. ఎంత అన్నం తింటున్నామో మనకే తెలియదన్నమాట. ముందుగా వచ్చేసి ఇక్కడ గోంగూర అయితే 3 కట్టలు అయితే తీసుకున్నాను. ఇంక ఇవన్నీ శుభ్రం చేసేసి నీట్గా ఉప్పు నీటిలో కొంచెం సేపు నానబెట్టేసి 4, 5 సార్లు అయితే కడిగేసి ఇప్పుడు ముందుగా వచ్చేసి గోంగూర ఉడకబెట్టుకోవాలన్నమాట. కొంచెం రొయ్యలు పెద్ద రొయ్యలు తీసుకోండి బాగుంటుంది. అంటే చిన్న రొయ్యలు వేసుకుంటే ఏంటంటే అంత గోంగూరలో కనిపించదు. పెద్ద రొయ్యలు వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. చక్కగా గోంగూర రొయ్యలు కనిపిస్తుంది బాగా. వీలుంటే పెద్ద రొయ్యలు తీసుకోండి. ఇలాగా ఈ 3 కట్టలు గోంగూర అయితే ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుని అయితే ముందుగా ఉడికించుకోవాలి. ఎటువంటి వాటర్ వేయకూడదు. అదే వాటర్ వచ్చేస్తుంది అన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. గోంగూర రొయ్యలు అంటే ఇంకా మామూలుగా ఉండదు. ఇంత సింపుల్గా వండుకోండి, చాలా బాగుంటుంది. ఎటువంటి మసాలా వేయక్కర్లేదు. మసాలా వేసుకుంటే ఒక టేస్ట్. కొంచెం మంది అందరూ మసాలా వేసుకోరు కదా. ఇది సింపుల్గా చేసినా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది వచ్చేసి ఇంకా ముందుగా ఇలా ఉడికించేసుకోవాలి. గోంగూర అంతా వేసేసుకొని ఇది ఉడికేటప్పటికి ఏంటంటే చాలా తక్కువైనా అవుతుంది. అమ్మాయి 3 కట్టలు కదా ఎక్కువ అని అనుకుంటారు. ఉడికితే ఏమి ఉండదండి, కొంచెమే అవుతుంది. ఇంక ముందుగా అయితే ఇలా ఉడికించేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడు కూడా చక్కగా ఉప్పు నీటిలో వేసేసి కొంచెం సేపు ఉంచేసేయండి. ఉంచేసి ఆ తర్వాత అయితే 4, 5 సార్లు కడిగేసుకోవాలి. ఇలా నీళ్ళు వంచేసే కంటే మామూలుగా ఇలా పైనుంచి అవన్నీ కడిగేసి ఇలా పైనుంచి అయితే తీయాలి. ఇలా వంచేస్తే ఏంటంటే ఇసుక అలాంటివి అడుగున ఉండిపోతాయి. అందుకని అలా కడగకూడదు. ఎప్పుడు అలా పైనుంచి తీస్తూ కడగాలి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకొక 2 టమాటా అయితే వేసుకుంటున్నాను. గోంగూర పుల్లగా ఉంటే టమాటా వేసుకోవద్దండి. ఇంకా కొంచెం పులుపు కావాలనుకున్న వాళ్ళు ఇలా టమాటా వేసుకోండి. నేనైతే ఒక 2 టమాటాలు వేసుకున్నాను. 3 గోంగూర కట్టలకి 2 టమాటా వేసుకున్నాను. చిన్న సైజు టమాటా. అందులోనే ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసుకున్నాను. ఇంక ఇలా మెత్తగా బాగా ఉడికించేసుకోవాలి. ఇంకా ఉప్పు, కారం, టమాటా అన్నీ చక్కగా కలిసేటట్టు బాగా ఇలా ఉడికించేసుకోండి. అప్పుడు ఏంటంటే గోంగూరకి అది ఉప్పు అది పట్టి చాలా బాగుంటుంది. నీళ్ళు లేకుండానే ఎంత వాటర్ వచ్చేసింది కదా. నీళ్ళేం అవసరం లేదండి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా పప్పు గుత్తుతో ఇలా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా చేసేసుకోండి. అసలు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టద్దు. ఎందుకంటే ఇంకా అది మరీ మెత్తగా అయిపోద్దన్నమాట. ఇలా కొంచెం కచ్చాపచ్చాగా ఇలాగైతే ఇలా మెత్తగా చేసేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా అయితే ఒక డేక్ష తీసేసుకుని అందులో కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఈ గోంగూర పచ్చి రొయ్యలకి వచ్చేసి లాస్ట్లో తాలింపు ఒకటి ఉంటుందండి. ఆ తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇది గోంగూర పుల్లగా ఉంటుంది కనుక కొంచెం అన్నీ ఎక్కువ ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు ఇది చక్కగా మగ్గడం కోసమని కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి. అందులోనే పసుపు. మనం గోంగూర ఉడికించినప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసాము. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి. పక్కన రైస్ కూడా పెట్టేసాము. తొందరగా మగ్గిపోతుంది ఎప్పుడైతే ఉప్పు, పసుపు వేసామో. అదే మనం ఉప్పు, పసుపు, ఉల్లిపాయలు వేయకపోతే ఏంటంటే కూర అంతా ఎంత ఉప్పు వేసినా ఉల్లిపాయలు చప్పగా ఉన్నట్టుగా కూర కొంచెం చప్పదనం వస్తుంది. అందుకే ఇప్పుడే ఉప్పు అన్నీ వేసేసుకోండి. ఇప్పుడు చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసేసుకోండి. రొయ్యలు కడిగినప్పుడు కూడా ఇంకా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇంకా అవైతే ఇప్పుడు ఇందులో వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి బాగానే. ఇంకా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇలా పెద్ద రొయ్యలు వేసుకుంటే ఏంటంటే గోంగూర రొయ్యలు చాలా బాగుంటుంది. కొంచెం పెద్దవి వేసుకోవడానికి ట్రై చేయండి. మనం చిన్నవి వేసుకున్నా కూడా గోంగూరలో కనిపించదండి. చిన్నవి వేసుకుంటే అదో టేస్టు, పెద్దవి వేసుకుంటే ఇదొక రకం టేస్ట్ అన్నమాట. నేనైతే కొంచెం ఈ సైజ్ అయితే నేను వేసుకున్నాను. ఇక్కడేమో చెల్లి అయితే కొంచెం అది ఫ్రై చేస్తుంది. నేనేమో వీడియో తీస్తున్నాను అనమాట. అది అందులో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు చక్కగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం పెద్ద రొయ్యలు కదా, కొంచెం టైం పడుతుంది. అందులో కొంచెం బాగా ఉడికిపోవాలన్నమాట అవి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలాగ నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు చూసారా వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇంక ఇప్పుడైతే అందులో కూరకు సరిపడా కారం మనం తినేదాన్ని బట్టి అయితే కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే గోంగూర పులుపు కనుక కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి.
పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోండి. కూరకు సరిపడా కారం అయితే వేసేసాను. నేనైతే ఒక పెద్ద 3 టేబుల్ స్పూన్లు అయితే కారం అయితే వేసాను. మనం గోంగూర ఉడికించినప్పుడు కూడా కారం వేసాము. అవన్నీ చూసుకుని జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. గోంగూరలో కొంచెం కారం ఎంత వేసినా కూడా కారం అనిపించదు, ఎందుకంటే ఆ పులుపు ఉంటుంది కనుక. ఒకసారి వేసుకొని బాగా వేయించేసుకొని ఇప్పుడైతే కొంచెం అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కొంచెం వాటర్ వేసి రొయ్యలను ఉడికించుకోవాలి. ఆల్రెడీ రొయ్యలు బాగా ఉడికిపోయినాయి. ఇంకొంచెం వాటర్ వేస్తే బాగా కలుస్తుంది, కొంచెం ఉడుకుతుంది అన్నమాట రొయ్యలు వచ్చేసి. ఈ మాత్రం వాటర్ సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. కొంచెం రొయ్యలు కొంచెం మళ్ళీ ఉడికించాలి, అందుకోసమని ఈ మాత్రం వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఉడికించుకొని మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, ఇంకా ఆ గోంగూర అయితే ఇంకా కూరలో అయితే వేసేసుకోండి. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ చేస్తున్నారు కదా, అందుకే ఒక్కొక్కరు కనిపిస్తున్నాము. ఇప్పుడు గోంగూర అయితే అమ్మ అయితే వేస్తుంది. నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. మా అమ్మ వీడియో తీస్తున్నాను చెప్పకుండా తీస్తున్నాను కదా, మా అమ్మ నవ్వుకుంటుంది. ఇంక ఈ గోంగూర అంతా ఇంక అందులో వేసేయమని చెప్పాను. వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు అయితే కలిపేసేయండి. వీడియో తీయడానికి అవ్వట్లేదు కనుక నేనే కొంచెం వీడియో తీస్తున్నాను. నేను వీడియో తీస్తుంటే వాళ్ళకైతే గరిటిస్తున్నాను అనమాట. మీరు వెయ్యండి, తిప్పండి అని చెప్పి వాళ్ళకి ఇస్తున్నాను. మళ్ళీ మధ్య మధ్యలో నేనే కూర ఎలా ఉందో చూసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ కూర మళ్ళీ ఈ వేరే ఎవరు వండినా టేస్ట్ మారిపోద్ది కనుక నేనే జాగ్రత్తగా చూసుకుంటాను. ఇలా కలిపే విషయాలు కొంచెం అలాంటివి వాళ్ళకి అప్పచెప్తాను, మిగతాదంతా నేనే. ఇంకే కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అది ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు అసలైన తాలింపు అండి. ఈ తాలింపు వేసుకుంటే అసలు కూర చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా తాలింపు వేసుకోండి. లేదు మేము ముందే తాలింపు పెట్టేసుకుంటామంటే ముందు తాలింపు ఇవన్నీ వేసేసుకుని కూర వండేసుకోండి. కానీ లాస్ట్ పెడితేనే ఆ తాలింపు టేస్ట్ చాలా బాగుంటుంది. దానికోసమైతే ఒక కడాయి పెట్టేసుకుని అందులో అయితే తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. కొంచెం ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది. కొంచెం అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుంటే ఇంకా అదిరిపోతుందండి. ఇంక ఇవన్నీ వేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవాలి. మెయిన్ ఈ తాలింపు అండి చాలా బాగుంటుంది. ఇంకా గోంగూర పచ్చి రొయ్యలు సింపుల్గా చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఏమి మసాలాలు ఏమి అవసరం లేదండి. ఒక్కసారి ఇలా సింపుల్గా వండి చూడండి, అదిరిపోతుంది టేస్ట్ వచ్చేసి. మీకు కూడా బాగా నచ్చేస్తుంది. ఇవన్నీ చక్కగా వేగనివ్వాలి. ఎంతమందికి గోంగూర పచ్చి రొయ్యలు ఇష్టమో కామెంట్ పెట్టండి. ఒక్కసారి ఇలాగ నేను చేసే విధానం నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చేస్తుంది. తాలింపు అయితే బాగా వేగాలి, మంచి కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత కొంచెం అంటే కొంచెం కారం కూడా వేసుకోండి, భలే కలర్ఫుల్గా ఉంటుంది. ఇంక ఇక్కడైతే తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది గోంగూరలో వేసేసుకోవడమే. ఇందాక కర్రీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవడమే. ఇది తాలింపు పెడుతుంటే ఆ స్మెల్ ఉంది చూడండి, దానికే ఆకలి వేసేస్తుంది అన్నమాట, అంత బాగుంటుంది. ఇంక ఇలా పైన తాలింపు పెట్టుకోవాలి. గోంగూర కర్రీ ఏం చేసినా ఇలా తాలింపు ఉండాలండి, అప్పుడే చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద రొయ్యలు వేసి ఉండవేమో, ఇంకా గోంగూర పచ్చి రొయ్యలు ఇంకా అదిరిపోయింది కర్రీ వచ్చేసి. ఇంకొకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకోండి. అసలు ఎంత కలర్ఫుల్గా టేస్ట్ ఉందండి, నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే నేను భోజనం చేసేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కనుక చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీకు నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎటువంటి మసాలా ఏం అవసరం లేదండి. మసాలా వేసుకుంటే మళ్ళీ అది టేస్ట్ మారిపోతుంది. చూసారు ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బై అండి అందరికీ.